పక్కనే ఉన్న మదనపల్లె నుంచి టమాటాలు విదేశాలకు ఎగుమతవుతున్న తిరుపతి వాసులు మాత్రం కిలో టమాటాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఒకప్పుడు ధర గిట్టుబాటు కాక బజార్లలో పారబోసిన పంట ఇప్పుడు కరవైపోయింది. తిరుపతిలో టమాటాకున్న గిరాకీ, వినియోగదారుల ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం. తిరుపతిలో టమోటా దొరకడం లేదు. నగరానికి సమీపంలోనే అధిక విస్తీర్ణంలో టమోటా పండుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో టమోటా మార్కెట్ ఉన్నా తిరుపతి ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆకాశాన్నంటుతున్న ధరలు చెల్లించేందుకు సిద్ధమైన టమోటా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్త తక్కువ ధరకు టమోటాలు దొరుకుతాయని సుదూర ప్రాంతాల నుంచి రైతు బజారుకు వస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. నగరంలోని రాయల చెరువు రోడ్డులో ఉన్న రైతు బజారుకు అధిక సంఖ్యలో వినియోగదారులు తరలి వస్తుంటారు. సగటున రోజుకు దాదాపు 20 టన్నుల కూరగాయల క్రయ విక్రయాలు జరిగే రైతు బజారుకు టమోటాలు మాత్రం రావడం లేదు. దీనివల్ల ప్రజలు బయట వ్యాపారుల వద్దే అధిక ధరకు టమోటాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రేట్ వేసింటారు కానీ అమ్మేవాళ్ళు అయితే ఒక్కరూ లేరు. అసలు టమాటాలే లేవు. అదేమని అడిగితే రాలేదు, ఆర్డర్ రాలేదు, ఎడ రాలేదంటారు. కూరల కోసం వచ్చామండి. టమాటాలు అయితే మాకు దొరకలేదు, రేట్ ఎక్కువగా ఉంది. రైతు బజార్ కదా, తక్కువ ఉంటుంది అనుకుని వచ్చాము. ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఈరోజు ఎక్కడ అసలు టమాటాలే కనిపించడం. టమాటాల కోసం వచ్చిన టమాటాలే కనిపించడం. మరి ఎవరు ఎత్తి పెట్టుకుని మళ్ళీ చేస్తున్నారో మరి, లేకుంటే రావడం లేదా, అంటే బయట కూడా కనిపించడం లే. మోస్ట్లీ అంతా మ్యాక్సిమం అంతా ఎక్స్పోర్ట్ చేసి మనకే లేకుండా చేస్తున్నారేమో డౌట్ వస్తూ ఉంది. అందరికీ కూడా టమోటాలు కొద్దిగా అందించేలాగా చూడాలనేసి కోరుకుంటున్నాను. వాళ్ళని అడిగితే రోజు లాస్ వస్తుంది. వచ్చే కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన రేటు ప్రకారమే అమ్మాలంటే పోయినవి అవి వేస్టేజ్ అంతా కూడా మాకు లాస్ వస్తుంది. ఒక 5 బాక్సులు వేస్తే 1000 రూపాయలు వస్తే 10 బాక్సులు వేస్తే 2000 రూపాయల దాకా లాస్ అవుతున్నామని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేసి ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చి ఏదో సపరేట్గా ఇంతకుముందు ఆనియన్స్ ఎలా అమ్ముతా ఉన్నారో అదేవిధంగా టమోటాలు ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ సపరేట్గా అమ్మడం బెటర్ అని. చాలామంది ఇక్కడ తక్కువ రేటు ఉంటుందని ఆల్మోస్ట్ అలా వస్తూ ఉంటారు. బయట రేట్ అంటే సపరేట్గా అది 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. పేదవాళ్ళంతా కొద్దిగా ఇక్కడికి వచ్చి తక్కువ రేటు ఉంటాయి కదా డైరెక్ట్గా దట్ బోర్డు రేటుకి ఇవ్వాలని చాలామంది వాళ్ళని కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా నష్టానికి ఎందుకు అమ్మాలన్న పరిస్థితుల్లో వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్లలో టమోటాలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించినప్పటికీ తిరుపతిలో అది అమలు కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైతే కావాలనో అది ఇక్కడ డిమాండ్ బాగా పెరిగిపోతా ఉంది. ఈరోజు టమాటాలు కావాలనుకున్నాము. టమాటా ఎక్కడ మార్కెట్లో ఒకటి కూడా పెట్టలేదు. అంటే టమాటాలో లేదా, టమాటా పండడం లేదా. బయట కావాల్సింటే బయట పోతే ఇప్పుడు బండ్లు తెచ్చి అమ్ముతున్నారు 100 రూపాయలకి, 120 రూపాయలకి. కానీ ఇదో ఒక రేట్లు ఇక్కడ పెట్టి అమ్మొచ్చు కదా. రేట్ తక్కువనే వస్తున్నాం. రైతుల దగ్గర కొంచెం తక్కువ ఉండే కదా తీసుకున్నాను. అన్ని రకాల వస్తువులు తీస్తాం కాబట్టి అన్నిటిపైన మనకు 10 రూపాయలు తగ్గుతుంది. అదే మన ఇంటికి అయితే పెట్రోల్ ఖర్చు అయినా కూడా ఇక్కడికే వస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు మనకు దొరకడంలా ఇక్కడ. అది మెయిన్గా ఇప్పుడు చూస్తే టమాటాలే కనపడలేదు అనమాట. అక్కడ ఫ్రెష్గా ఉన్నాయి. మా తిరుచానూరు రోడ్లో వెళ్తే ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు. ఎంత అంటే 85 రూపాయలు అన్నారు. మళ్ళీ ఇక్కడ 70 రూపాయలుగా దొరకొచ్చేమని వచ్చాము. ఇక్కడ కానీ లేదన్నమాట. టమాటాలు ఇక్కడ మామూలుగా అయితే ఎక్కడ పెట్టినా అక్కడ ఉండేవి. ఇప్పుడు అసలు కనిపించిన చూద్దామంటే కూడా కనిపించలే. ఈరోజు అయితే మరీ ఘోరంగా ఉంది. బయట అయితే 100 రూపీస్ అమ్ముతున్నారు. ఇక్కడ రైతు దగ్గర ఆడేమో 55 రూపాయలు అని చెప్తున్నాడు. ఇక్కడ మదనపల్లిలో పేపర్లో ఏమో చెప్తున్నారు, మేము కొంటాము వేస్తాము. దాని గురించి స్పందనే లేదు అసలు. దీని గురించి త్వరగా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా. రైతు బజార్లు ఎక్కడ రైతు బజార్లోనే అమ్మలేదు, ఇంకా అక్కడైతే ఇంకా ఏడ అమ్ముతారు. ప్రభుత్వం సదుద్దేశంతో టొమాటోలు సబ్సిడీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ అధికారులు ఏం చేశారంటే చిత్తూరు జిల్లా అధికారులు నాసిరకం టమాటాలు ఎక్కడైతే పారాయిసం అవి తెచ్చి ఇక్కడ ఇచ్చి 55 రూపాయలకు అమ్మున్నారు 2 days. ఈ షాపులో వీళ్ళందరూ నష్టాలు వచ్చిందని ఈరోజు టమాటాలు మేము తేమని నిలిపేశారు. సండే మార్కెట్లో జనం ఉన్నారు, బట్ టమాటాలు లేవు. ఎవరు తేరు, వాళ్ళు మభ్య పెట్టడానికి ఇప్పుడు వస్తుంది బండి అని చెప్తున్నారు. రైతు బజార్లలో టమోటాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు అమాంతం ధరలు పెంచేస్తున్నారు.